ప్రాంతంలో నివసిస్తే పోతుంది. దేశపు సరిహద్దులు దాటి అవతలకు వెళ్ళిపోతే సరిపోతుంది. అవతలకి ఎవరు రాలేరు, సౌలు రాలేడు కాబట్టి నేను అక్కడ క్షేమంగా ఉంటాను అనుకుని అక్కడ ఉన్నటువంటి ఆకీషు అనబడినటువంటి ఒక ఇశ్రాయేలు ఫిలిష్తీయుల రాజు అయినటువంటి ఆ రాజుని దావీదు ఆశ్రయించినప్పుడు దావీదుకి అక్కడ రాజు కావలసినటువంటి ఒక ప్రాంతాన్ని ఇచ్చి అలాగే అతనికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో కూడా సపోర్ట్ గా ఉన్నాడు. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా మనుషులమైన మనం లేక ఇక్కడ కూర్చున్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలమ్మ మనమేమి పెద్ద ఉన్నతమైనటువంటి అధికారులమేం కాదు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఏం కాదు, లేకపోతే ఇంకోవాలి. మన థింకింగ్ అనేది చాలా సందర్భాల్లో ఎలా ఉంటుంది అనేది, ఎప్పుడు కూడా గొప్పవాడి ఆలోచన ఎలా ఉంటుంది, సామాన్యుని ఆలోచన ఎలా ఉంటుంది, మన ఆలోచనని చాలాసార్లు మనం మార్చుకోగలిగితే మన ఆలోచన విధానాన్ని అది మనకు ఎంతో మేలుని సమకూరుస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లోకంలో చాలా విషయాలు మనం స్టడీ చేసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. వాక్యంలో కూడా మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆకీష్ అనబడినటువంటి రాజు ఫిలిష్తీయుల రాజు, ఫిలిష్తీయులకి యూదులకు ఇశ్రాయేలీలకి అసలు పడదు. కొన్ని ఏళ్ల పాటు, కొన్ని వందల ఏళ్ల పాటు వాళ్ళకి వీళ్ళకి యుద్ధాలు జరుగుతూ వచ్చాయి, ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలు. అయితే ఇలాంటి క్రమంలో ఒకానొక సందర్భంలో దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళినప్పుడు దావీదు ఏం చేయాలో దొరకనే దొరికాడు రా మనోడు, వీడి కోసం మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం, వీడు మనలో అత్యంత బలాఢ్యుడైనటువంటి గొల్యాతును పట్టుకొని చంపిన వాడు వీడే కదా, తల నరికిన వాడు వీడే కదా, కాబట్టి ఏం చేద్దాం, వీధిని అవకాశం దొరకగానే ఏం చేస్తారు. రాజనీతి అనేది ఒకటి ఉంటుంది. అంటే రాజనీతి అంటే మనలాగా ఉండదు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే చాలా మందిని చంపాడు దావీదు, ఫిలిష్తీయుల్ని వందల మందిని యుద్ధం చేసి చంపినటువంటి ఒక సైన్యాధిపతిగా మనకు దావీదు కనబడుతున్నాడు. అదే వ్యక్తి ఒకనొక టైంలో ఎక్కడికి వెళ్ళాడు, ఫిలిష్తీయులకి వెళ్ళినప్పుడు వీడు మన వాళ్ళని చంపిన వాడు కదా, వీడు దొరికాడు, వీడిని ఏం చేద్దాం, అది మన ఆలోచన. మనం అలాగే ఆలోచిస్తాం. ఛాన్స్ దొరికితే ఏం చేయాలనుకుంటాం, పడేసేద్దాం అనుకుంటాం. కానీ ఇక్కడ ఆకీష్ అలా ప్రవర్తించలా. ఎందుకంటే ఆకీష్ అనేటువంటి వ్యక్తి ఏం పాటిస్తున్నాడంటే రాజనీతిని పాటిస్తున్నాడు. మనుషులుగా మనం కూడా మన జీవితంలో మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చూడండి, చేర్చుకొని దావీదుకి అక్కడ నివసించడానికి ఒక శ్రేష్టమైనటువంటి స్థలాన్ని ఇచ్చి దావీదుకు క్షేమాన్ని కలిగేశాడు ఆకీష్. అయితే ఇక్కడ మనం చూస్తే ఇవంతా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిట్లో అడిగాడు, ఏమడిగాడంటే దావీదు, ఒక ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయాల్సి వస్తే నువ్వు మాతో కలిసి యుద్ధం చేస్తావా అని అడిగితే నేను చేస్తాను అన్నాడు దావీదు. ఎవరు దావీదు? ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుని చేత అభిషేకించబడినవాడు. దేవుడే సాక్షాత్తుగా దావీదును ఎన్నుకొని దావీదు ఇశ్రాయేలీ ప్రజల మీద రాజుగా తన ఆత్మ చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి దావీదు. దావీదు జీవితంలో చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడే దావీదును నడిపించి దావీదుని తర్బీదు చేస్తూ దావీదుని ఒక స్ట్రాంగ్ పర్సన్ గా తయారు చేస్తున్నాడు. మానసికంగా, శారీరకంగా, జ్ఞానంలో, అన్ని విషయాల్లో ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు తయారు చేస్తున్న క్రమంలో ఒక సమయంలో దావీదు విసుగు చెంది ఫిలిష్తీయుల దేశంకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ దావీదుకి జరిగినటువంటి సందర్భంలో దావీదు మాటిచ్చేసాడు. ఎవరికి? ఆకీష్కి. ఎవరు మాటిచ్చాడు? మీతో కలిసి నేను యుద్ధం చేస్తాను. అయితే ఇక్కడ మనం గమనించాలి, మనం ఏం చూస్తున్నామంటే ఈరోజు మన సందేశం రెండు రకాల యుద్ధాలు, లోపలి యుద్ధం, బయట యుద్ధం. ఏ యుద్ధం? లోపల జరిగేటువంటి యుద్ధాలు, బయట జరిగేటువంటి యుద్ధాలు. దేవుడు దావీదును ఎంచుకునింది లోపటి యుద్ధాలను, లేకపోతే లోపల జరిగేటువంటి పరిస్థితులను చక్కపరచడానికి, బయట నుండి వచ్చేటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేయడానికి దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. అంతే కదా. రాజు పని ఏంటండి? పని ఏముంటుంది? ప్రజలకు ఏం చేయాలా? యుద్ధం ఒకటి చేస్తే సరిపోతుంది. రాజు యుద్ధమే కాదు కదా, దేశంలో ప్రజల క్షేమాన్ని చూసుకోవాలి, బాగోగులు చూసుకోవాలి, ప్రజల్ని అన్ని విధాల వాళ్ళ అవసరతలు తీర్చాలి, డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళకి పనులు కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి, రకరకాలుగా వాళ్ళని అభివృద్ధి పరచాలి. సేమ్ టైంలో బయట ఏం చేయాలా? బయట నుండి వస్తున్నటువంటి పోరాటాల నుండి దేశాన్ని కాపాడాలి. ఇది రాజు యొక్క పని. అయితే ఈ క్రమంలో దావీదు ఒకనొక సందర్భంలో ఏం చేశాడంటే బయట యుద్ధం, లేకపోతే బయట ఉన్నటువంటి వారితో కలిసి లోపలి వారితో యుద్ధం చేయడానికి కోరుకున్నాడు. ఎవరు ఫ్యామిలీ, ఎవరు తనవారు, ఎవరి కొరకు దేవుడు దావీదుని సృష్టించుకున్నాడు, దొంగింపజేశాడు, ఎవరిని దావీదు కాపాడాలో ఆ ఇశ్రాయేలీయులతో యుద్ధానికి దావీదు దిగాడు. మన కుటుంబంతో మనం ఎప్పుడైనా యుద్ధం చేయగలమా? మన ఇంట్లో ఉన్న వారితో మనం యుద్ధం చేయగలమా? మన పిల్లలతో మనం యుద్ధం చేయగలమా? మన సంఘంతో మనం యుద్ధం చేయగలమా? మన చుట్టూ ఉన్నటువంటి నా అనుకున్నటువంటి అనేక మంది, లేకపోతే దేవుడు మనల్ని ఎవరిని సంరక్షించడానికి పెట్టారో వారితో మనం యుద్ధం చేస్తున్నామంటే ఆ యుద్ధం వల్ల కలిగేటువంటి పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆలోచించేయండి. చాలా మంది ఎలా ఉంటారో తెలుసా అండి సమాజంలో? ఉదాహరణకు నేను చెప్తున్నాను, చాలా మంది పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భర్త మీద భార్య యుద్ధం చేస్తూ ఉంటుంది, భార్య మీద భర్త యుద్ధం చేస్తుంటాడు, కుటుంబంలో రకరకాల యుద్ధాలు, అన్నదమ్ముళ్ళ మధ్య యుద్ధం, తల్లిదండ్రులతో యుద్ధం,
రకరకాలైనటువంటి యుద్ధాలు. ఈ యుద్ధాల వలన మనకు కలిగేది చాలా సార్లు ఏం కలుగుతుంది తెలుసా? తీరని నష్టాలు కలుగుతాయి. జాగ్రత్త. మనం యుద్ధం చేయాల్సింది, మనం పోరాడాల్సింది బయట నుండి వస్తున్నటువంటి శత్రువుతో కానీ లోపట మనం ఎప్పుడు యుద్ధం చేయకూడదు. మన ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకునేటువంటి యుద్ధాలు మనం చేయకూడదు. మన కుటుంబాన్ని పాడు చేసేటువంటి యుద్ధాలు మనం చేయకూడదు. మన సమాజాన్ని, మన సంఘాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల జీవితాలను పాడు చేసేటువంటి యుద్ధాలను మనం ఎప్పుడు వెళ్ళకూడదు. అలాంటి యుద్ధాలు మనకి నష్టాన్ని మిగులుస్తాయి. ఈ రోజుల్లో మీరు చూడండి, ఇలాంటి ఆలోచన విధానం లేకుండా చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఏదో కొంత ధనం ఉంటుంది, దాన్ని ఏం చేస్తారు? బెట్టింగ్స్. నువ్వు యుద్ధం చేస్తున్నావు. ఎవరితో యుద్ధం చేస్తున్నావు తెలుసా? నీ కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టేసి పాడు చేసి నీ కుటుంబాన్ని అల్లకల్లోలాలకు గురి చేసేటువంటి యుద్ధం నువ్వు చేస్తున్నావు. ఈ రోజుల్లో చాలా మంది మితిమీరినటువంటి అప్పులు చేస్తున్నారు. ఎందుకు అప్పు చేస్తారు? అప్పులు ఏమి చేయాలండి? కారణం లేకుండా నువ్వు అప్పు ఎందుకు చేస్తున్నావు? అప్పు అనేది ప్రతి ఒక్కరికి కొన్ని సందర్భాల్లో అవసరం. అవసరతను బట్టి ఆరోగ్యపరంగానో, పిల్లల చదువు కోసమో, పెళ్లిళ్ళ కోసమో, కొన్నిసార్లు వ్యాపారానికి అవసరమయ్యో, ఏదో బాగుపడదాం అన్నటువంటి ఉద్దేశంతో బాగుపడేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు, మన ఆర్థిక స్థితిగతులు సరిలేనప్పుడు మనం అప్పు చేయడంలో తప్పు లేదు. కానీ మనం అప్పులు చాలా సార్లు దేనికి చేస్తాం తెలుసా? అనవసరమైనటువంటి వాటి కోసం, వ్యర్థమైన వాటి కోసం. ఉదాహరణకు మనం చూస్తే ఇలాంటి బెట్టింగ్ల కోసం, రకరకాలైనటువంటి వాటి కోసం అప్పులు చేసేటువంటి వారు ఉన్నారు. వారిని మీరు ప్రశ్నించండి, ఎందుకంటే నువ్వు అప్పు చేసావు, ఏం చేసావు అంటే దానికి సమాధానం ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాడు ఆ ధనాన్ని దుర్వ్యాపారం చేశాడు. అంతే. చెడ్డ వాటి కోసం ఖర్చు పెట్టినప్పుడు వాడి దగ్గర ఏముండదండి? సమాధానం ఉండదు. ఎందుకండి మాట చెప్తున్నానంటే, మీరు చాలా సందర్భాలు మనం ఏం చేస్తున్నామంటే, మన ఇంట్లో ఉన్న వారితో యుద్ధం చేస్తున్నాం. మనకు అనిపించడం లేదు, కానీ మన భార్యనో, లేకపోతే మన భర్తనో, మన కుటుంబాన్నో, మన బిడ్డల జీవితాలను, మనతో ఉన్నవారినో, మన చుట్టూ ఉన్నవారినో వాడు చేసి నీ వలన, నువ్వు చేసినటువంటి పనుల వలన వాళ్ళ మీద ప్రభావం పడేటువంటి యుద్ధాలని చాలాసార్లు పనులను మనం చేస్తున్నాం. మన చేతులతో మనమే చాలాసార్లు మన జీవితాలని, లేకపోతే మన చుట్టూ ఉన్న వారి జీవితాలని వాడు చేస్తున్నాం. ఆలోచన చేయండి. ఇక్కడ దావీదు ఎమోషనల్ గా ఒక హామీ, ఒక మాటనిచ్చాడు. ఆ మాట మేరకు ఒక సందర్భంలో ఆకీషు యుద్ధానికి పిలిస్తే దావీదు వెళ్ళిపోయాడు. ఎవరితో యుద్ధం చేయడానికి? ఎవరిని కాపాడాలో, ఎవరిని రక్షించాలో, ఎవరి కోసం అవసరమైతే తన ప్రాణం పెట్టాలో, ఏ ప్రజల క్షేమం కొరకు ప్రతి నిమిషం కాపు కాసి వారి కోసం తను అనునిత్యము కాపాడుతూ నిలబడాలో ఆ ప్రజల మీద యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు దావీదు. ఇప్పుడు ఏమవుతుంది అలా చేస్తే? ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? దావీదు గాని ఇశ్రాయేలీయుల మీదకి ఆకీషుతో కలిసి యుద్ధానికి వెళ్తే ఏమవుతుందని చూస్తే, దావీదుకి జీవితంలో మాసిపోయినటువంటి ఒక మచ్చ. ఎలాంటి మచ్చో తెలుసా? ఈ మచ్చను తొడవడానికి, ఈ మచ్చను తీసివేయడానికి, ఈ మచ్చ కనపడకుండా మూయడానికి ఈ లోకంలో ఏది లేదనమాట. చరిత్రహీనుడైపోయినాడు దావీదు. నిజం. దావీదు ఏమయ్యాడు తెలుసా? చరిత్రలో ఒక మాయని మచ్చ దావీదు అంటే, తన జీవితంలో ఒక మచ్చను నిలుపుకోవాల్సినటువంటి పరిస్థితిలోనికి దావీదు వెళితే దేవుడు అద్భుతంగా దావీదుని కాపాడాడు. ఫిలిష్తీయుల సర్దార్లు అంటున్నారంట, ఇదిగో ఈ దావీదును మా రాజుమైనటువంటి నువ్వు దావీదును కూడా యుద్ధానికి రమ్మంటున్నావు, కానీ మనం ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నామో ఆ ప్రజలలో ఒకడు కదా ఈ దావీదు. ఆ ప్రజలలో నిలబడి ఆ ప్రజల కోసం మన వాడైనటువంటి గొలియాతు తల నరికి తీసుకెళ్లిన వాడు కదా ఈ దావీదు. ఇలాంటి దావీదును మనతో కలిసి యుద్ధానికి రమ్మంటున్నాం. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒకవేళ తన వాళ్ళతో కలిసిపోయి మన తలలే నరికేటటువంటి గ్యారంటీ ఏముంది? ఇలాంటి వాడిని యుద్ధం తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. మేము రాము, అతను యుద్ధానికి వస్తే ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు దావీదుకి చాలా బాధేసి ఉన్నాయి, ఆకీషు కూడా చాలా బాధేసి ఉంటాయి. కానీ కొన్నిసార్లు మన జీవితాల్లో మనం రిజెక్ట్ చేయడం, మనల్ని తృణీకరించడం అంటే నువ్వు వేస్ట్, నువ్వు వద్దు, నీ వల్ల నాకు నష్టం, నువ్వు ఉండొద్దు అని నిన్ను పక్కన పెడితే అది నీకు మేలే, అది నీకు ఆశీర్వాదమే, అది నీకు దీవెనే, అది నీకు చాలా సందర్భాల్లో దాని వల్ల నువ్వు నష్టపోవు. మన జీవితాల్లో కొన్నిసార్లు మనం రిజెక్ట్ అవ్వడం, మనం ఫెయిల్ అవ్వడం, మన జీవితంలో మనల్ని త్రోసివేయడం, మనల్ని పక్కన పెట్టడం కూడా మనకు మంచిదే. చూడండి, చాలా సందర్భాల్లో మనం చాలా బాధపడతాం కదా, చాలా విషయాలు మనం బాధపడతాం. ఉదాహరణకి పెళ్లిళ్ళ విషయంలో, వివాహాల విషయంలో, లేక కెరియర్ విషయంలో, జాబ్ విషయంలో, చాలా విషయాల్లో, స్టడీస్ విషయంలో, ఇలాగ ఎన్నో విషయాలు మనం తీసుకుంటే మనం రిజెక్ట్ అయినప్పుడు, మనం త్రోసివేయబడినప్పుడు, మనం సెట్ కావాలన్నప్పుడు మనకు చాలా బాధ వేస్తుంది. అయ్యో నేను సెట్ గానా, లేకపోతే నన్ను వీళ్ళు తృణీకరించారు అనేటువంటి బాధ మనకు ఉంటుంది. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దావీదుని వాళ్ళందరూ కలిసి వద్దు, ఇతను మనతో యుద్ధం చేయడానికి లేదు అన్నారు. కానీ దేవుడు దావీదుకి ఒక ట్రై చూపించాడు. ఆయన వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? నువ్వు ఒక పని చేయాలనుకున్నావు, ఆ పని చేసినప్పుడు వచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటది అర్థమవుతుందండి? వింటున్నాను. ఒక పని చేయాలనుకున్నావు,
ఆ పని చేసినప్పుడు వచ్చేటువంటి ప్రతిఫలం ఎలా ఉంటుంది? ఎంత భయంకరంగా ఉంటుంది. చెప్తే అర్థం కాదు. చెప్తే కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కానీ కొన్నిసార్లు దేవుడు మనకు చూపిస్తాడు. దావీదు రాజు కాబట్టి దావీదును దేవుడు ఎన్నుకున్నటువంటి ఆలోచన తన ప్రజల్ని పరిపాలించడానికి ఎన్నుకున్నాడు కాబట్టి ఆ ప్రజల మీదకి యుద్ధానికి దావీదు వెళ్తే దేవుడు అక్కడ నుంచి తప్పించి దావీదుని ఇంటి దారి పట్టించాడు. ఇంటికి వెళ్తున్నాడు దావీదు. దావీదుకి అప్పటికే కుటుంబం, చాలా మంది భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సంతానం ఉన్నారు, 600 మంది సైన్యం ఉన్నారు. వారి భార్య, బిడ్డలు, కూతుర్లు, కుమారులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇంచుమించు కొన్ని వందల మంది ఈ సిక్లక్ అనేటువంటి ప్రాంతంలో దావీదుతో కలిసి నివసిస్తూ ఉంటే దావీదు తిరిగి ఊరికి సమీపించాడు. తన ఊరికి సమీపించి తన ఊరి వైపు చూస్తూ ఉంటే ఊరిలో నుండి భయంకరమైనటువంటి పొగ బయటకు వస్తుంది. ఏమొస్తుంది? కాలిపోతున్నటువంటి పొగ. అప్పటికే ఆ పట్టణం మొత్తం తగలబడిపోయి కాలిపోయి ఎక్కడో కొంచెం మండుతూ అక్కడ జరిగినటువంటి సంఘటన బట్టి చూస్తే ఆ పొగ కనబడతా ఉంది. ఇప్పటికే వీళ్ళ గుండెల్లో చెప్పలేనటువంటి ఆందోళన మొదలైపోయి ఉంటుంది. వెళ్ళి చూస్తే ఇల్లు మొత్తం ఏమైనా తెలుసా? వారి నివాసాలు మొత్తం కాల్చబడ్డాయి. వారి భార్యలు, పిల్లలు, కుమారులు, కుమార్తెలు, తల్లిదండ్రులు, పెద్దవారు, ముసలివారు, ప్రతి ఒక్కరిని అమాలేకీయులు అనబడిన వారు చెరపట్టుకొని తీసుకెళ్తారు. వారి మందల్ని, వారి ఆస్తిపాస్తుల్ని, వారి వెండి బంగారాల్ని, ఇవన్నీ పోతే పర్లేదు, ఇవన్నీ సంపాదించుకోవచ్చు, కానీ పిల్లల్ని అన్నింటినీ పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కసారిగా జీవితం ఏమైందో తెలుసా? ఏమైందంటే లైఫ్ ఏమైంది? ఊహించనటువంటి సంఘటన, హఠాత్ పరిణామం అంటారు కదా, అనుకోనటువంటి కొన్ని సంఘటనలు. మనిషి జీవితంలో అనుకోని సంఘటన అనేది ఎలాంటిదంటే మనిషిని కొన్నిసార్లు ప్రాణం పోయే పరిస్థితి తీసుకొస్తుంది. ఉదాహరణకు మీకు చెప్పాలంటే కొంతమంది కొన్ని విషయాలు జరిగినప్పుడు కుటుంబంలో లేకపోతే వారి జీవితంలో జరిగినప్పుడు వాటిని తట్టుకోలేక గుండె బద్దలై చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ వేరు, హార్ట్ అటాక్ వేరు. ఈ మధ్యకాలంలో కుర్ర వాళ్ళు చాలా మంది చచ్చిపోతారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి టెస్ట్లు అంతా నార్మల్ గానే ఉంటాయి, ఏం కనపడదు, రిపోర్ట్స్ ఏం కనపడదు, అంతా మామూలుగా ఉంటుంది, సడన్గా చనిపోతారు. ఊహించనటువంటి సంఘటనలు జరిగితే చాలా మంది గుండె బద్దలైపోతారు, చాలా మంది చనిపోతారు. చనిపోయిన వారందరూ ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఎలాంటిది అంటే అంత భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే జీవితంలో మర్చిపోలేనిది. ఆ సంఘటన గుర్తొస్తేనే గుండెల్లో దడ 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 అని వణిగిపోయేటువంటి సంఘటన ఇది. ఏది మిగలలేదు. నేను చెప్పాను కదా, కట్టుబట్టలతో, కుటుంబంతో, భార్యతో, బిడ్డలతో, లేకపోతే తల్లిదండ్రులతో నిలబడగలిగిన, రోడ్డు మీద నిలబడగలిగిన ఇది ఇలా ఉంటదేమో కానీ అన్ని పోయినా పర్లేదు, కానీ కుటుంబం పోతే ఎవరు తట్టుకోగలరండి? ఇంకా బ్రతికినా ఒకటే, బ్రతకపోయినా ఒకటే అనేటువంటి భయంకరమైనటువంటి వేదనలోకి వెళ్ళిపోతారు. వారు ఏడుస్తున్నారు. 600 మంది సైన్యం, దావీదు ఏడుస్తున్నారు. ఎంతగా ఏడుస్తున్నారంటే గుండెలు బద్దలైపోయి అంతలా ఏడుస్తున్నారు. ఎటు చూసినా ఏమి మిగలలేదు. ఆ భయంకరమైనటువంటి ఏడుపు 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 ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. చూడండి, యుద్ధం నువ్వు అక్కడ చేయాలనుకుంటే యుద్ధం ఎక్కడ జరిగింది? చేయకూడని దగ్గర. మనం యుద్ధం చేయాలనుకుంటే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. దావీదు తన వారితో యుద్ధం చేయాలనుకున్నాడు, తన దేశం వారితో యుద్ధం చేయాలనుకుంటే యుద్ధం తన ఇంటిలో జరిగింది. ఆలోచించేయండి. దావీదు ఏ ప్రజలనైతే దేవుడు కాపాడడానికి, రక్షించడానికి, వారి పక్షంగా యుద్ధం చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడో ఆ ప్రజల మీద యుద్ధానికి వెళ్ళడానికి దావీదు సిద్ధపడితే యుద్ధం ఎక్కడుందంటే ఇప్పుడు అక్కడెక్కడో లేదు, ఇంట్లోకి వచ్చేసింది యుద్ధం. అప్పుడు అనిపించుంటుంది దావీదు నిజంగా ఆలోచన చేస్తే దేవుని యొక్క సంరక్షణలో నుండి తొలగిపోయే దావీదు కుటుంబం, దావీదుతో ఉన్న వారందరూ కూడా పట్టబడ్డారు. ఆ రోజున అక్కడ దావీదు ఏమయ్యాడు తెలుసా? దోషి అయ్యాడు. కరెక్ట్. దోషిగా ఎవరిని ఎంచారో తెలుసా? ఈ 600 మంది దావీదుని దోషిగా ఎంచి వారు అనుకున్నారు దావీదుని రాళ్లతో కొట్టి చంపేయాలని చెప్పి వాళ్ళు రాళ్ళు ఎత్తుకున్నారంట దావీదుని కొట్టి చంపడానికి. ఈ దావీదు కోసమే కదా మనం పోయింది, మన వాళ్ళని వదిలేసి, మన కుటుంబాలను వదిలేసి, మన వారందరినీ వదులుకొని దావీదును నమ్ముకొని మనం ఇంత దూరం యుద్ధం చేయడానికి వెళ్తే వచ్చేసరికి మన పరిస్థితి ఏమైపోయింది? మనకేం మిగలలేదు. కాబట్టి దావీదు వల్ల ఇదంతా జరిగింది, కాబట్టి దావీదుని రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. దావీదు ఏం చేసింది తెలుసా? దావీదు చేసినటువంటి పనిని దేవుడు వాక్యం మనం చదివితే మనకు కనబడుతుంది. నేను ఒక మాట చెప్తాను, ఒక సలహా ఇస్తాను. చాలా సందర్భాల్లో జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఏం అర్థం కావడం లేదా, మీకు ఏం చేయాలో తోచడం లేదా, ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు ఏ ఆలోచన రావడం లేదా, ఎలా బయటపడాలో అర్థం కావడం లేదా, ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదా, మీరు ఒక పని చేయండి, మీరు దేవుణ్ణి సమీపించి. జీవితంలో మనకి ఏ దారి కనబడినప్పుడు,
మనకి ఏమీ అర్థం కానప్పుడు మనకి మార్గం చూపగలిగిన వాడు, నీ కొరకు ఒక మార్గాన్ని సృష్టించగలిగిన వాడు, అరణ్యములో నదులను ప్రవహింపజేయగలిగిన దేవుడిన, సముద్రములో త్రోవను కలుగు చేయగలిగిన దేవుడిన. ఆలోచన చేయండి. ఇంకంతా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని దిక్కు తోచని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు కలిగి ఉన్నటువంటి ఈ నిజ దేవుడు ఎలాంటి వాడంటే, తన ప్రజలు సముద్రం ముందు నిలబడ్డారు, వెనక ఫరో సైన్యం ఉంది, వెనక్కి వెళ్ళలేరు, వెనక్కి వెళ్తే యుద్ధం చేయాలి, ముందుకు వెళ్తే సముద్రంలో పడి చచ్చిపోతారు, ఎటు వెళ్ళాలో అర్థం కానప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? సముద్రాన్ని చీల్చి ఒక దారిని సృష్టించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏ దారిని కనబడకపోయినా నీ కోసం ఒక దారిని సృష్టించగలిగిన వాడు ఆయన, ఒక మార్గాన్ని, ఒక వే నీకు ఇవ్వగలడు ఆయన, భయపడ్డాను. ఇది దేవుని గొప్ప. ఎంత గొప్ప దేవుడు. దావీదు ఇక అయిపోయిందని ఎఫోదు తెప్పించుకొని ఎఫోదును ధరించి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఏం మిగలలేదయ్యా, అంత అయిపోయిందయ్యా, ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి ప్రభువా? ఇప్పుడు నేను వెళ్తే ఎవడైతే ఇవన్నీ పట్టుకెళ్ళిపోయాడో వాటితో నేను యుద్ధం చేసి వాడిని పట్టుకోగలనా, నా వారిని తిరిగి సంపాదించుకోగలనా అంటే దేవుడు ఏమన్నా తెలుసా? నువ్వు వెళ్ళు దావీదు, నువ్వు వాళ్ళని పట్టుకుంటావు, తిరిగి సమస్తము నువ్వు పొందుకుంటావు. దావీదు లేచి బయలుదేరి ముందుకు కదిలాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, వాక్యములో మనం ఒక విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోగలం. అదేంటో తెలుసా? దావీదు ఎక్కడ యుద్ధం చేయకూడదు అక్కడ యుద్ధం చేయడానికి కోరుకున్నాడు దావీదు. కానీ ఆఖరికి తన వారిని, తన కుటుంబాన్ని, తనతో ఉన్న వారందరూ కూడా యుద్ధానికి లోనయ్యి వారి పట్టణం కాల్చబడి, వారు ఉన్నవన్నీ దోచుకోబడి, వారు శరగొనిపోబడినటువంటి పరిస్థితుల మధ్యలో దావీదు దేవుని వైపు చూసి దేవుని మొరపెడితే దేవుడు మరలా దావీదుని కరుణించి దావీదుకి దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. ఈ రోజు మనం ఎక్కడ యుద్ధం చేస్తున్నాం? మన యుద్ధం ఎక్కడ? యుద్ధం చేయాలి. జీవితంలో నేను యుద్ధము చెయ్యను, యుద్ధం నుండి పారిపోతానంటే కుదరదు. బ్రతికినంత కాలం మనం ఏం చేయాలి తెలుసా అండి? కూర్చున్న మీరందరూ మీకు విషయం చెప్తున్నాను. యుద్ధం అనేది మనకు తెలియకుండా ప్రతి నిమిషం ఈ విశ్వంలో, సృష్టిలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది తెలుసా? పోరాటం. నువ్వు చూసినా చూడకపోయినావు, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా, మన శరీరంలో దేవుడు ఏం పెట్టాడు తెలుసా? తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ఇలా చాలా ఉన్నాయి కదా. వీటిలో తెల్ల రక్త కణాలు అనేవి కొన్ని ఉంటాయి, మన బాడీలో చాలా ఉన్నాయి. ఇవి ఏం చేస్తుంటాయంటే లోపల ఉండి మన బ్లడ్ లో ఉండేటువంటి చాలా ఇవి యాంటీబాడీస్ ఏదో మొత్తం మీద అవి బయట నుండి వచ్చేటువంటి వాటితో పోరాడుతూ ఉంటాయి. మన శరీరంలో కొన్ని కోట్ల కణాలు, లేకపోతే మన బాడీలో ఉండేవి ప్రతి నిమిషం పోరాడుతుంటే ఇక్కడ కూర్చొని ఉన్నాం, మనం అంతా ఇలా కూర్చొని ఉన్నాం. నిజం ఇది. మనం పీల్చే గాలి, మనం తినే తిండి, మనం ఉన్నటువంటి సమాజంలో నుండి చాలా రకరకాల బ్యాక్టీరియా మన శరీరం మీద నుంచి మన లోనికి వెళ్తూ ఉంటది. మన లోపల ఉన్నటువంటి ఈ యొక్క పోరాడేటువంటి ఈ సిస్టమ్ అనేది పాడైపోయింది అనుకోండి, నీకు రోజు జబ్బే, నీకు రోజు రకరకాల జబ్బులు వచ్చి చచ్చిపోతాం. మన శరీరంలో దేవుడు ఏం పెట్టాడంటే ఒక పోరాడేటువంటి సిస్టమ్ పెట్టాడు. కాబట్టి మనం ఈ లోకంలో బ్రతకగలుగుతున్నాం. కొన్నిసార్లు ఆ పోరాడే తత్వం అనేది ఎక్కడో కొంచెం లోపించినప్పుడే మనకి జ్వరం అని, జలుబు అని, రకరకాల వ్యాధులు, వైరల్ ఫీవర్స్ ఎన్నో మనకి అటాక్ అవుతూ ఉంటుంది. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, పోరాటం లేకుండా ఏది రాదు. కానీ ఎక్కడ పోరాడాలో అక్కడ పోరాడు. దేనికి పోరాడాలో దానికి పోరాడు. దేనికోసం యుద్ధం చేయాలో దానికోసం యుద్ధం చేయి. మన యుద్ధం మనుషులతో కాదు, మన యుద్ధం మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో కాదు. మన యుద్ధం దేంతో తెలుసా? మన యుద్ధం దేంతో తెలుసా? మన శరీరంతో మనం యుద్ధం చేయాలి. మన ముందున్నటువంటి పరిస్థితులతో మనం యుద్ధం చేయాలి. చాలా సందర్భాల్లో మనం కనబడినటువంటి అపవాదితో మనం యుద్ధం చేయాలి. మన యుద్ధం అనేది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేదిగా ఉండాలి. అలాంటి యుద్ధాన్ని మనం చేయగలగాలి. దావీదుతో దేవుడు మాట్లాడాడు, దావీదు నువ్వు వెళ్ళు, వారిని తిరిగి సంపాదించుకుంటావు. దావీదు లేచి బయలుదేరి వెళ్ళాడు. దావీదు వెళ్ళినప్పుడు అద్భుతంగా దావీదు యుద్ధం చేశాడు. దావీదు తన వారందరినీ సంపాదించుకున్నాడు. దావీదు ఆస్తి, దావీదు సంపద సమస్తము కూడా రెట్టింపుగా అయ్యాయి. ఈ రోజున పోరాటంలో పారిపోతావా? పోరాటంలో పురిగిపోతావా? పోరాటానికి ఎన్నో కారణాలు. మన అవివేకత, మన బుద్ధిహీనత, మన లోపాలు, చాలాసార్లు పోరాటాలకు కారణం, యుద్ధాలకు కారణం, ప్రతికూలతలకు కారణం, శ్రమలకు కారణం, దిక్కు తోచనటువంటి పరిస్థితులకు కారణం. చాలాసార్లు అనుకుంటా తెలుసా, ఎందుకు దేవా నాకు ఈ పరిస్థితి అంటారు చాలా మంది. దేవుడు అనబాక, మనుషులమైన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎదుర్కొంటున్నటువంటి చాలా పరిస్థితులకు కారణం దేవుడు కాదు, నువ్వే. మనం చేయాల్సింది ఉంటే ఆయన సమీపిద్దాం, మౌనంగా ఆయన సమీపిద్దాం, ఒంటరిగా ఆయన సమీపిద్దాం. ఆయన ఎదుట మన బాధను పడక ఆయన అడుగుదాం,
ఆయన దగ్గర నుంచి జవాబు పొందుదాం. నేను 2 విషయాలు, మన సమస్యను తీసుకువెళ్ళి మనం ఇంకొకరితో చెప్పినా మనకు కొన్నిసార్లు పరిష్కారం రాదు. అవమానం తప్ప, హేళన తప్ప. మీరు మీ సమస్యలను తీసుకెళ్లి నలుగురితో పంచుకుంటే వాళ్ళు 4 మాట్లాడడం తప్ప మీ సమస్యకి ఏం రాదు, పరిష్కారం రాదు. మనం మన సమస్యను లోపల పెట్టుకొని మనం నలిగిపోయినా పరిష్కారం రాదు. మనకు పరిష్కారం ఇవ్వగలిగిన వాడు మన దేవుడైనటువంటి యేసయ్య మనకు తోడుగా. మీరు మాట్లాడితే మాట్లాడకుండా మీరు రిలీఫ్ అవ్వలేరు. మాట్లాడకుండా ఉండడం అనేది మీ తత్వం కాదు, స్త్రీల తత్వం కాదు. వాళ్ళు మాట్లాడాలి అంతే. నేను మిమ్మల్ని ఎవరిని, అది మీ బలహీనత అనడం లేదు, కానీ అది మీ సహజ స్వభావం. మాట్లాడకుండా ఉండడం అనేది సహజ స్వభావం. సృష్టిలో దేవుడు ఒక మనిషిని సృష్టించినప్పుడు ఒక్కొక్క మనిషిలో ఒక రకమైనటువంటి వాటిని పెట్టాడు. అది స్త్రీలలో ఉండేటువంటి తత్వం కదా. మీరు మాట్లాడండి, ఎవరితో మాట్లాడతారు? ఎవరితో మాట్లాడాలమ్మా? దేవుడితో. గదిలోకి వెళ్ళి తలుపేసుకుని బాగా నోరు తెచ్చి ప్రార్థన చేయండి, పెద్దగా ప్రార్థన చేయండి, బయటికి ప్రార్థన చేయండి, బయటికి మాట్లాడండి. దేవుడిని రిలీఫ్ అవుతారు. మీరు బయటికి వెళ్ళి 100 మందితో చెప్పినా మీకు జవాబు రాదు. కానీ అదే మీరు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఎదురు యథార్థంగా మీరు మోకరించి కన్నీటితో మీరు నోరు తెరిచి మాట్లాడి మీ సమస్యను చెప్పి ప్రభు ముందు పెట్టి దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకొని దేవుని యొక్క సహాయం జరుగుతుంటే మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్ చూస్తారు. ఒక పురుషుడిగా నేను ఎవరితో మాట్లాడనండి, నా సమస్య నేను లోపలే పెట్టుకుని ఉంటానంటే పర్లేదు, నువ్వు మాట్లాడిన అవసరం లే. చాలాసార్లు మోకరించి ప్రార్థించదు. నువ్వు బయటకు అరిచర్చి ప్రార్థన చేయని అవసరం లే. దేవునితో మౌనంగా మాట్లాడు. మౌనంగా ప్రార్థన, మౌనపు ప్రార్థన. నువ్వు అరిచినా, నువ్వు అరవకపోయినా, నువ్వు ఆకాశం వైపు చూసినా, నువ్వు నేల వైపు చూస్తున్నా, నువ్వు నిలబడి ప్రార్థన చేస్తున్నా, నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తున్నా, నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నా, ఆయన ప్రార్థన వినగలడు. దావీదు కొన్ని సందర్భాల్లో నా పరుపు ఏమవుతుందంట, ఆయన పరుపు తేలిపోతుందంట. దేనితో? కన్నీళ్లతో. దావీదు జీవితంలో పాపం ఆయన పోరాటాలను బట్టి పడుకొని ఇతరు నాకు ఏడుస్తూ అలా ఏడ్చి పడుకుండేవాడేమో దేవుడితో మాట్లాడుతూ దావీదు చాలాసార్లు. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులు, ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఈ ప్రతి పరిస్థితికి దానికి నువ్వు పరిష్కారం పొందాలంటే నువ్వు యుద్ధానికి సిద్ధంగా. దేవుడు నీకు తోడుగా ఉండి నువ్వు చేసేటువంటి యుద్ధంలో నీకు విజయిస్తాడు. నువ్వు చేయాల్సిన యుద్ధానికి నువ్వు సిద్ధంగా. నువ్వు చేయకుండా యుద్ధాలు చేస్తున్నావు, ఓడిపోతావు, నష్టపోతావు, సమస్యలోకి వెళ్ళిపోతావు. నువ్వు చేయాల్సిన యుద్ధాలు చేయి. నువ్వు చేయాల్సినటువంటి యుద్ధాల కోసం నిలబడి దేవుడిని దొంగతావు. దేవుని చిత్తం తెలుసుకొని ఘనమైన విజయం పొందుతావు. దేవుడు చిన్న సందేశాన్ని మన ఇంట్లో దీవించి ఆశీర్వదించిన